హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నాకు తెలుసు చాలా రోజుల తర్వాత మళ్ళీ వీడియో అప్లోడ్ చేస్తున్నాను. ఈరోజు నేను మీతో ఒక ప్రత్యేకమైన రుచిని పంచుకోవాలని వచ్చాను. మా అమ్మమ్మ చేత తయారైన ఆమ్లా పచ్చడి, అదేనండి ఉసిరికాయ పచ్చడి. ఆమ్లా అంటేనే ఆరోగ్యానికి ఎంతో మంచిది. వైటమిన్ సి ఎక్కువగా ఉంటుంది. మెయిన్‌గా ఇమ్యూనిటీకి చాలా బలమైన ఆహారం అండి. మా అమ్మమ్మ ఈ పచ్చడి చాలా ప్రేమతో సాంప్రదాయ విధానంలో తయారు చేశారు. మొదటిగా ఆమ్లాను ఇలా వీడియోలో చూపించిన విధంగా కట్స్ పెట్టుకొని, 4 వైపులా శుభ్రంగా క్లీన్ చేశారండి. తర్వాత ఈ ఉసిరికాయల్ని దోరగా నూనెలో వేయించుకోవాలి. ఇవి బ్రౌన్ కలర్ టర్న్ అయ్యేదాకా దోరగా వేయించుకోవాలండి ఈ విధంగా. ఇంకో పక్కన ఇలా ఇంతకుముందు చింతకాయ రసం అయితే పిండుకున్నాను గదా! అది ఉడికించడానికి పెట్టుకున్నాను స్టవ్ మీద. మీకు మీ టేస్ట్‌ని బట్టి మీరు చింతపండు రసం అయితే తీసుకోవచ్చు. చూసారు గదా! ఈ విధంగా ఉడుకుతుంది. ఇక్కడ చూడండి, ఇప్పుడు మన ఆమ్లా ఎంత బ్రౌన్ కలర్‌లో టర్న్ అయ్యాయి. ఇలా పట్టుకోగానే మనకి మెత్తగా ఉండాలండి ఈ విధంగా. ఈ కలర్‌లో టర్న్ అయ్యాక మీరు తీసేసుకోవచ్చు. ముఖ్యంగా ఏంటంటే అండి, ఇలాంటి ప్రాసెస్‌లో ఏకాగ్రత, ప్రేమ, ఇంకా మెయిన్ థింగ్ ఏంటంటే పేషెన్స్ చాలా ముఖ్యమైనవి. ఎందుకంటే పచ్చడి తయారు చేయడం అనేది మామూలు విషయం గాదు. అలాగే ఇప్పుడు మనం ఆమ్లా వేయించుకున్న నూనెలో ఇలా ఎండుమిర్చి, అలాగే గార్లిక్ కూడా దంచుకొని వేయించుకోవాలండి దోరగా. అందులోనే తాలింపు గింజలు గూడా వేసుకోవాలి. పచ్చిశనగపప్పు, జీలకర్ర, ఆవాలు మీకు తగినంత మీరు వేసుకోవచ్చు. అయితే ఈ ఆమ్లా పచ్చడి కొన్ని రోజుల తర్వాత మరింత రుచిగా మారుతుందండి నిలువ చేసిన తర్వాత. అయితే నేనేం నమ్ముతానంటే అండి, ఇలాంటి వంటలు ఏ పుస్తకాల్లో రాసి ఉండవు. పద్ధతులు, రుచులు ఒక తరం నుంచి ఇంకో తరానికి వస్తున్నాయి అంతే. అయితే ఇలాంటి సాంప్రదాయ రుచులను మనం గుర్తుంచుకోవడం, కొనసాగించడం చాలా ఇంపార్టెంట్ అండి మనకి. సో, ఇవి గూడా లైట్ బ్రౌనిష్ కలర్‌లోకి టర్న్ అయ్యేదాకా వేయించుకోవాలి. నేను ఏ నూనెలో అయితే అదే ఉసిరికాయలు వేయించానో, అదే నూనెలో ఈ తాలింపు గింజలు కూడా వేయించుతున్నాను. ఇప్పుడు చూడండి, మన చింతపండు రసం అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు ఇందులో అయితే నేనిక్కడ 2 కేజీలు ఉసిరికాయలు తీసుకున్నానండి. 2 కేజీలకి మనము 2 గ్లాసెస్, అంటే 2 టీ గ్లాసెస్ ఉంటాయి కదా! 2 గ్లాసెస్ కారం వేసుకున్నాను. అలాగే ఒక్క గ్లాస్ ఆవపిండి, ఒక గ్లాస్ మెంతుపిండి, 2 గ్లాసెస్ ఆఫ్ సాల్ట్ ఏసుకున్నాను. ఈ సాల్ట్ గనక మీరు కలుపుకున్న తర్వాత మీకు సరిపోకపోతే మీరు మళ్ళీ యాడ్ చేసుకోవచ్చు. అలాగే చిటికెడంత పసుపు వేసుకున్నాను. అలాగే చింతపండు రసం ఇందాక మనము ఉడకబెట్టుకున్నది ఇందులో పోసేస్తున్నాను. ఈ చింతపండు రసం అయితే మెయిన్‌గా మీ మీద డిపెండ్ అయ్యి ఉంటదండి. కొంతమంది ఎక్కువ తినలేరు చింతపండు రసము. ఇందాక మనం ఏవైతే తాలింపు గింజలు వేసుకున్నామో అవి నూనెతో సహా పోసేయాలి. ఆయిల్ అయితే నేను 1 ½ కేజీ తీసుకున్నానండి. ఎందుకంటే నిలువుండే పికిల్స్‌లో ఆయిల్ ఎక్కువ ఉంటేనే బాగా నిలువుంటాయి. చూడండి, ఈ విధంగా అన్నీ నీట్‌గా కలుపుకోవాలి. మీకు ఒకవేళ మీరు కారం టాలరెన్స్ ఉంది అంటే మీరు హ్యాండ్స్‌తో కలుపుకోవచ్చు వేడారిన తర్వాత. లేదు అంటే ఈ విధంగా గరిటెతో కలుపుకోవాలి. చూసారు గదా! మనం వేసిన ఇంగ్రీడియెంట్స్ అన్నీ బాగా పట్టేలాగా కలుపుకోవాలండి. ఇంతే అండి, మన పచ్చడి ఎంతో సింపుల్‌గా రెడీ అయిపోయింది. ఇది పచ్చడి మాత్రమే కాదండి, ఇది అన్నంలో కలుపుకొని తింటే ప్రతి బైట్‌కి రుచి, ఆరోగ్యం, ఇంకా అమ్మమ్మ ప్రేమ. సో, ఇదండి అసలైన, నిజమైన, స్వచ్ఛమైన ఇంటి రుచి. సో, మీరు గూడా ఈ విధంగా మేము చూపించినట్టు వీడియోలో మీరు గూడా ట్రై చేసి చూడండి. మాకొచ్చినట్టే టేస్టీగా పచ్చడి మీకెందుకు రాదో నేను కూడా చూస్తాను. అయ్యయ్యో! అసలు విషయం మర్చిపోయానండి. అసలైన పదార్థం నిమ్మరసం గూడా పిండుకోండి. అబ్బబ్బబ్బా! ఎంత కమ్మగుంటుందో.